అలా విభజించేట్టయితే విభజనని వ్యతిరేకించే వాళ్ళందరికీ మనస్సుకి శాంతి కలగాలి, వారికి భద్రత కలగాలి, వారికి విశ్వాసం కలగాలి. ఈ దేశ పౌరులుగా మా భవిష్యత్తుకి ఆర్థిక ప్రగతికి ఏ రకమైన అవరోధం ఉండదన్న విశ్వాసం కలగాలి. రాష్ట్రాన్ని ఒకే భాష మాట్లాడే ప్రజల రాష్ట్రాన్ని ఒకటిగానే కొనసాగించేట్టయితే విభజన కోరుకుంటున్న వారందరికీ నమ్మకం కలగాలి, మా జీవితాల్లో మాకు న్యాయం జరుగుతుందని. ఒక కేకును మీరు కోయమని చెప్పంటే ఒకళ్ళు కోస్తే మరొకళ్ళు కోరుకోవాలి ఏ వాటా కావాలో. కోసిన వాళ్ళకే వాటాలు సాధ్యం కాదు. నిజంగా న్యాయం జరగాలని చెప్పంటే ఒకళ్ళ మాట నెగ్గితే రెండో వాళ్ళకి స్వాంతన చేకూరాలి, ఏ మాట నెగ్గినా కూడా. అంతేగాని ఏ పక్షం వారు కూడా అన్నీ మాకే కావాలనుకుంటే సాధ్యం కాదు. రెండవది, ఇది ఒక జాతీయమైనటువంటి అంశం. ఈవేళ ఒకే భారత జాతిలో ఈ ఉపజాతి అస్తిత్వాలు ఒక భాష పేరుతో కావచ్చు, ప్రాంతం పేరుతో కావచ్చు, జాతి పేరుతో కావచ్చు, ఈ అస్తిత్వాలు సహజంగా ఉంటాయి. దేశ ఐక్యతను కాపాడడానికి ఇక రాష్ట్రాల ఏర్పాటుతోనో లేకపోతే రాష్ట్రాలను ఎలాగ కొనసాగించడంతో సంబంధం లేకుండా దాని ప్రక్రియలు జరగనివ్వండి, మరొక మౌలికమైన అంశంలోకి ఈ జాతి వెళ్లాల్సిన అవసరం అన్నది. మీరు ప్రపంచంలో ఫెడరల్ రాజ్య వ్యవస్థల్లో ఎక్కడ చూసినా కూడా జాతీయ ఆదాయంలో ఎక్కువ ఖర్చు పెట్టేది జాతీయ స్థాయిలో ప్రభుత్వం, స్థానికంగా ఉండే ప్రభుత్వం. మధ్యలో ఉండే రాష్ట్రం ఉన్న కొద్దికి తక్కువ ఖర్చు పెడుతోంది, దాని అధికారం కానీ దాని ఆర్థిక వనరులు కానీ తక్కువ అవుతున్నాయి. అంటే ప్రజలకు నిత్య జీవితంలో అవసరమైన అంశాలన్నీ ఉన్న కొద్దికి ప్రజలకు చేరువగా స్థానికంగా వస్తున్నాయి. జాతి మొత్తానికి చెందిన అంశాలన్నీ కూడా విధానపరంగా కానీ భద్రత పరంగా కానీ జాతీయ స్థాయిలో పెడుతున్నాయి. మధ్యలో కేవలం మనకు జీవితంలో ఉపకరించేటువంటి ఒక ఉపకరణం మాత్రమే, ఒక ఫెసిలిటేటింగ్ మెకానిజం మాత్రమే. కాబట్టి మన రంధి ఈ రాష్ట్రాలు కేంద్రం నుంచి ప్రజల చేతుల్లో అధికారాన్ని పెట్టే జిల్లా ప్రభుత్వాలు, నగర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాల స్థాయికి వెళ్ళాలి. థర్డ్ టైర్ ఆఫ్ ఫెడరలిజం. ఇంకా మనం 50 ఏళ్ల క్రితం భాష వాడుతున్నాం, చాలా పాత భాష వాడుతున్నాం. కేంద్రం అన్న మాటే ఈ దృష్ట్యా చాలా తప్పు. అది యూనియన్ ప్రభుత్వం, మధ్యలో రాష్ట్రాలున్నాయి. ప్రజలకు చేరువుగా ఉంది, ప్రజల్ని కేంద్రంగా చేసేవి స్థానిక ప్రభుత్వాలు. ఈ థర్డ్ టైర్ ఆఫ్ ఫెడరలిజం తేకపోయినట్టయితే ఈ దేశంలో ఐక్యతని కొనసాగించలేం, ప్రజలకు సేవలు అందించలేం. ఈవేళ ఈ దేశంలో ఒక ప్రముఖ సంస్థకు చెందినటువంటి ఒక అగ్రనాయకుడు నాతో మాట్లాడుతూ చెప్పారు, కొంతకాలం క్రితం మాస్కో వెళితే వారంతా వారు అధికార పార్టీ వారు కాదు, ఒక ప్రముఖమైన సంస్థకు చెందినవారు. మాస్కో వెళితే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు వారితో చెప్పారట, 1980 చివరి దశకంలో, చివరి సంవత్సరాలు, 80ల దశకంలో చివరి సంవత్సరాల్లో 91 దాకా ఏ పరిస్థితులు ఆనాటి సోవియట్ యూనియన్లో ఉన్నాయో ఇవాళ భారతదేశంలో అవే ఉన్నాయి. తేడాల్లో ఏమిటి అంటే సోవియట్ రాజ్యాంగంలో సెసెషన్ అంటే దేశం నుంచి విడిపోయే హక్కుని రాజ్యాంగంలో కల్పించారు. దాన్ని వాస్తవంలో అమలు చేసినా చేయకపోయినా భారతదేశంలో అది లేదు, అదొక్కటే తేడా. అది మినహాయిస్తే మా దేశం ఎంత తేలిగ్గా కొద్ది కాలంలో ముక్కలైందో మీరు కూడా అలా అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అన్నారట. కాబట్టి ఈ పరిస్థితులను ఎదుర్కోవాలంటే వచ్చే 20 సంవత్సరాలలో మనం జనం చేతుల్లో అధికారం పెట్టడానికి కీలక అంశంగా పెట్టాలి. మీ అందరికీ ఇప్పుడు ఈ మాటల్లో మసాలా కనిపించదు. వీడినో వాడినో బూతులు తిడితే మీకు మసాలా ఉంటుంది, రోజుకు 1000 సార్లు దాన్ని రిపీట్ చేయొచ్చు. 20 ఏళ్ల తర్వాత మాట్లాడుతున్నట్టు 20 నిమిషాల గురించి మాట్లాడకుండా అని చెప్పని బాధ ఉంటుంది మీ అందరికీ. 20 నిమిషాలు దాటి మనం అంటలా 15 మినిట్స్ ఆఫ్ ఫేమ్ కోసం ఎంత గందరగోళానికైనా సిద్ధపడేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ కనీసం 20 ఏళ్ళు ఆలోచించకపోతే మన పనికి మాలిన వాళ్ళం రాజకీయ పార్టీలుగా. చైనాలో 200 ఏళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు, కనీసం మన 20 ఏళ్ళని ఆలోచిద్దాం.
20 ఏళ్ళు ఎందుకు అంటే ఈవేళ $1000 తలసరి ఆదాయం ఉన్నటువంటి దేశం 20 ఏళ్లకు బహుశా $5000 $6000 వెళుతుంది. ఆ తర్వాత జనంలో ఆర్థికంగా చేకూరిన భద్రత వల్ల ఈ గందరగోళాలు సమసిపోతాయి. కానీ ఈ మధ్యలో ఎంత సంపద పెరిగితే అంత గందరగోళం పెరుగుతుంది. ఎందుకంటే సంపద వాళ్ళల్లో కొందరికే దక్కుతుంది ఎక్కువగా, మిగతా వాళ్ళకి అనుకున్నంత సంపద రాదు. పక్కవాడిని చూడగానే వీడికి వచ్చింది నాకు రాలేదన్న బాధ నుంచి రకరకాల ఉద్యమాలు వస్తాయి. ప్రాంతీయ ఉద్యమాలు ఒక భాగం మాత్రమే, దానిలో కులం పేరుతో రావచ్చు, మతం పేరుతో రావచ్చు, భాష పేరుతో రావచ్చు, ఏదో ఒక రూపంలో ఈ పంపకాల్లో కీచులాట్లు కానీ మేము ఎదగాలన్న కోరికతో పోట్లాట్లు కానీ వస్తాయి. పాకిస్తాన్ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అక్కడ కచ్ ప్రాంతంలో ఉన్న ముస్లిం వ్యాపారులందరూ కూడా భయపడి భారతదేశంలో సమైక్య భారతదేశంలో ఉంటే వ్యాపారంలో మనం అంత గట్టిగా ఎదగలేము అన్న భయంతో వాళ్ళంతా కూడా ప్రోత్సహించడం కూడా ఒక కారణం. కాబట్టి ఎన్నో రకాలుగా ఆర్థిక అభివృద్ధి వెంటనే అన్నిటికీ పరిష్కారం కాదు, దీర్ఘకాలంలో పరిష్కారం కావచ్చు. మధ్యకాలంలో ఆర్థిక అభివృద్ధి కొన్ని సమస్యలను తీసుకొస్తుంది. సమస్యలు వచ్చేది డబ్బు సంపాదించిన వాళ్ళ నుంచి. పాపం డబ్బు లేని వాళ్ళు పేదల నుంచి సమస్యలు రావు, వాళ్ళే మాట్లాడరు. కొంతమంది మాకు 5 కోట్లే ఉన్నాయండి, వాడికి 100 కోట్లు ఉన్నాయని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అర్జెంటుగా 100 కోట్లు రావాలంటే మనం ఏం చేయాలని ఆలోచన తప్ప ఈ సమాజంలో అందరికీ బతికే అవకాశం కలిగించాలంటే ఏం చేయాలని చెప్పి నా బాధపడ్డారు. కాబట్టి ఈ నేపథ్యంలో వచ్చే 20 ఏళ్లలో ఇలాంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. ముందు మనందరం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏ రూపంలోనూ రావచ్చు స్థానిక పరిస్థితులను బట్టి. దాన్ని ఎదుర్కోవాలంటే 1970లు 80లు కొంతమేరకు 90ల దశకాలలో ఫెడరలిజం, కేంద్రం రాష్ట్ర సంబంధాల గురించి బాగా చర్చ నడిచింది. ఇప్పుడు జనం చేతుల్లో అధికారం పెట్టడం, జిల్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, మనకి స్థానికంగా జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలన్నీ కూడా జిల్లా ప్రభుత్వం చేతుల్లో, ఆ నగర ప్రభుత్వం చేతుల్లో పెట్టడం, ఇది కీలకమైనదిగా కావాలి. ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఒక 40-45% జాతీయ స్థాయిలో, 40-45% ప్రాంతీయ స్థాయిలో, అంటే జిల్లా లేక ఉపజిల్లా లేక నగరం పట్టణంలో, రాష్ట్రంలో కేవలం 20%, అంతకంటే ఎక్కువ లేకుండా ఉండే ఏర్పాటు చేయాలి. అప్పుడు జాతి ఐక్యత, ప్రజల అవసరాలు తీరడం, పాలన బాగుపడడం, సుపరిపాలన అవన్నీ సాధ్యం అవుతాయి. అందుకే జాతీయ పార్టీల్ని, జాతీయ సంస్థల్ని, దేశ ఐక్యత కోసం కంకణం కట్టుకున్న సంస్థల్ని మనసారా కోరుతున్నాం. ఒక తరం కాలం కూర్చొని ఆలోచించి ఇప్పుడే బాటలు వేయండి. 73-74 సవరణల పేరుకు తీసుకొచ్చినా కూడా కేవలం ఎమ్మెల్యేలు అధికారులు కలిసి అధికారాన్ని కేంద్రీకరించి ఆ 3వ టైర్ ఆఫ్ ఫెడరలిజం రాకుండా ఆపేశారు. దానివల్లనే ఈ దేశంలో ఈ సమస్యలన్నీ ఉత్పన్నమైనాయి. 15 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆ రాజ్యాంగ సవరణని చిత్తశుద్ధితో అమలు చేసినట్టయితే, ఆ సంకల్పం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నట్టయితే అది లేదు. ఈ సంకల్పం లేదు. నేను బహిరంగంగా కాంగ్రెస్ బీజేపీలని తప్పుపడుతున్నాను. రాష్ట్రాల్లో పార్టీలు సరే, జాతీయ స్థాయిలో 2 ప్రధాన పార్టీలు ప్రతి సందర్భంలో కూడా ఇది జరగాలని చెప్పినాయి. అవసరమైతే కలిసి మరీ రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పి అన్నాయి. కానీ అందరూ కూడా అబద్ధాలు చెప్పారు. నేను స్వయంగా ఢిల్లీలో ఒక సదస్సులో పాల్గొన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఆనాడు ఆ సభలో ప్రసంగం చేశారు. నేను కూడా ఆ సభలో ప్రసంగం చేశాను. ఆ సమ్మేళనంలో మాట్లాడుతూ ఇద్దరు ఒకే మాట చెప్పారు, అవసరమైతే మేమంతా కలిసి రాజ్యాంగాన్ని సవరించి మరీ జనం చేతుల్లో అధికారం పెడతామన్నారు. బీబీ మియా కావాలని చెప్పంటే కాజీ అవడండి కాదనేది. వాజ్పేయి సోనియా గాంధీ కావాలంటే మనం ఎవరిని ఆపేమా, అడ్డుపడ్డామా? ఎంత మోసం చేశారు మనని. ఆ మోసమే ఇవాళ దేశంలో ఈ సంక్షోభాలకు కారణం. కాబట్టి the need of the hour is the third tier of federalism. The need of the hour is to give up this competitive disruption, this disgraceful competition and disruption. The need of the hour is to become civilized again in a democracy. మనం పౌరులంగా ఈ ప్రజాస్వామ్యానికి అర్హులం రుజువు చేసుకోవాలి. గత 4 రోజులుగా ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి అర్హులం కాదని రుజువు చేసుకున్నాం మనం. మళ్ళీ ఆ నిషా తగ్గి
ప్రజాస్వామ్యానికి అర్హం రుజువు చేస్తారు.